నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి మీ కుటుంబాలుగా దేవుడు రక్షించి ఆశీర్వదించి ఒక ఆధ్యాత్మికమైన అనుభవంలో దేవుడికి మీరు దగ్గరగా ఉండాలని ఈ పరిచర్య దేవుడు జరిపిస్తున్నాడు. దయచేసి ఈ యొక్క పరీక్షను మీరు అర్థం చేసుకొని ఈ పరీక్షకి మీరు ప్రార్థన చేసేవారిగా, ఈ పరీక్షకి మీరు మిమ్మల్ని అప్పగించుకునే వారిగా ఉండాలని మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట మీకు మనవి చేస్తున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, మనం ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అట్టి వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు కనుక ఈ యొక్క సమయంలో మా దేవుడు ఈరోజు మనతో మాట్లాడగలిగి ఆ వాక్యాన్ని మరి మన ముందు ఉంచుతున్నాడు. కీర్తన గ్రంథము 33వ కీర్తన, కీర్తన గ్రంథము 33వ కీర్తన 5వ వాక్యాన్ని చదవండి. గట్టిగా చదవండి అమ్మా. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేనికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేనికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన తన వాక్కుల ద్వారా దేవుడు మనందరిని దర్శించి మనందరితో కూడా ఆ దేవాదేవుడు మాట్లాడుకున్న 2 చేతులపైకి దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. రాత్రి పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడి మనకి ఆ వాక్యంలో ఉన్న ఆ సారాంశము మనకి చెప్పాలి. దేవుడు దీని స్తోత్రం. ఈ కీర్తన గ్రంథంలో ఆనాటి కాలంలో ఉన్న భక్తులు ఈ కీర్తన ఈ పరిశుద్ధంలో మనం చూడగలుగుతున్నాం. ఈ కీర్తన అనే దాన్ని చూస్తుంటే కీర్తన అనగా ఒక ఆరాధన, లేక ఒక కీర్తనకు సంకీర్తన, లేక ఆరాధన, లేక స్తుతి ఆరాధన, ఇది ఒక పాటగా, ఈ కీర్తన అనేది ఒక పాటగా మనము ఆత్మీయంగా పరిశీలన చేస్తుంటే ఇది కీర్తన గ్రంథం ఆరాధనతో కూడిన సంబంధానికి సంబంధించిన విషయాలుగా ఇక్కడ భక్తులు దీన్ని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఈ కీర్తనలో కీర్తన ఆరాధన అది ఒక పాట అయినప్పటికీ కూడా అదొక పాట రూపంలో ఆ పాట పాడుతూ అది కీర్తిస్తూ ఒక ఆరాధన జరుగుతుంది. ఒక ఆరాధన దేవాది దేవుణ్ణి, ఆయన నామాన్ని తన జీవితాల్లో, వారి హృదయాల్లో వారు ముందు పెట్టుకొని వారికి వస్తున్న పరిస్థితులు బట్టి, వారు ఎదుర్కొన్న ఆ కష్టాలను బట్టి, ఆ శోధనలు బట్టి, ఆ ఇబ్బందులు బట్టి, ఆ ఇరుకులు బట్టి ఆనాటి కాలంలో వారు జీవిస్తున్నప్పుడు ఆనాటి కాలంలో వారు ప్రత్యక్షంగా వారు ఎదుర్కొంటున్న ఆ శత్రు సమూహము, ఆ సమూహంతో వారు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు తన భక్తుల ద్వారా మరి రాయించి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏ రకమైన పరిస్థితుల నుండి దేవుడు విడిపించాడో, ఎలా ఆదుకున్నాడో, ఎలా కాపాడాడో, ఎలా వారి పక్షం నిలబడ్డాడో, ఎలాంటి జయాన్నిచ్చాడో, వారి ఆరాధనకి వారి ప్రార్థనకి దేవుడు ఎలా నిలబడ్డాడో అనే విషయాలు ఈ కీర్తన గ్రంథంలో భక్తులు ఆ దేవుడు రాయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాయించిన ఆ కీర్తన ఆ గ్రంథాన్ని చూస్తుంటే ఇక్కడ అంటాడు ఈ కీర్తన 33:5 ఆయన ఏం ప్రేమిస్తున్నాడట? నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అన్నాడు. దేవుడు ఏం ప్రేమిస్తున్నాడయ్యా అంటే
నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడు ఏం ప్రకటిస్తున్నాడు? దేవుడు ఏం ప్రకటిస్తున్నాడు? దేవుడు ఏం బోధిస్తున్నాడు? ఆయన అనగా దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన ఏం ప్రకటిస్తున్నాడంటే నీతి న్యాయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడికి కావాల్సింది ఏంటంట చెప్పాలి. దేవుడికి కావాల్సింది ఏంటిది? దేవునికి మానవుడు ఇవ్వాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చే మానవుడు దేవుడికి ఇవ్వాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గర మానవుడు ఎలా ఉండాలంటే నీతి న్యాయాలతో కలిగిన భక్తి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనికి స్తోత్రం. అయితే ఇలా గమనిస్తుంటే, ఇలా దేవుని వాక్యాన్ని చూస్తుంటే లోకము చెప్పాలి, లోకము ఆయన కృపతో నిండి ఉన్నది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. లేక ఆనాటి కాలంలో భక్తులు చెప్తున్నారు, లోకము ఈ భూలోకము ఈ భూలోకమంతా కూడా దేవుడు దేనితో నింపాడంటే, దేనితో నింపాడు? దేవుని కృపతో నింపాడండి. లోకమనగా ఏంటి? లోకమనగా మనుషుల సముదాయమే లోకం. మనుషులు జీవించేదే లోకం. మనుషులు లేనిది అది లోకంగా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ లోకాన్ని ఆయన దేనితో నింపాడంటే దేవుని కృపతో నింపాడంట. దేవుని స్తోత్రం. 119వ కీర్తన 64వ వచనాన్ని కూడా చదువుదాం. 119:64 వాక్యాన్ని చదువుదాం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపు. ఈ కీర్తనకారులు, ఈ కీర్తన కర్తలు దేవుడు అనే ఆయన ఈ లోకాన్ని ఆయన ఏం చేశాడంటే దేవుని కృపతో నింపాడని వాళ్ళు చెప్తున్నారు. సమాజానికి లేక సంఘానికి లేకపోతే సమూహానికి లేకపోతే ఈ భూమండలం మీద ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఈ లోకాన్ని ఎలా నింపాడంటే, ఏ రకంగా నింపాడంటే దేవుడు తన కృపతో నింపాడు. దేవుడు ఈ లోకాన్ని తన కృపతో నింపాడు. భూమి నీ కృపతో నిండి ఉన్నది. భూమి నీ కృపతో నిండి ఉన్నది. లోకము నీ కృపతో నిండి ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడంట? ఈ భూలోకాన్ని ఏం చేశాడంట? కృపతో నింపాడంట. కృపతో ఆయన ఈ లోకానికి, ఈ భూమి మీదున్న, ఈ భూమండలం మీదున్న ఈ భూమిని దేవుని కృపతో ఆయన ఈ కృపను అనుగ్రహించాడంట ఈ లోకాన్ని. దేవుని కృప అనగా ఎన్నో రకాలుగా దానిని మనం వర్ణించవచ్చు. కృప అనగా చాలా రకాలుగా కృప. దేవుని వాత్సల్యత, దేవుని కనికరము, దేవుని ప్రేమ, దేవుని దయ. ఈ కృపకు అనేక అర్థాలతో చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా విషయాలు మనము తెలుసుకుంటూ ఉంటాం. ఈ కృప అనే దానికి చాలా అర్థాలతో కూడిన విషయం. ఇలా చూస్తుంటే దేవుడేమో ఈ భూమిని దేవుడు తన కృపతో నింపాడు, లేకపోతే ఈ లోకాన్ని దేవుడు తన కృపతో నింపాడు. దీనికి స్తోత్రం. నింపినప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తున్నాడు. ఏం చేశాడు? దేవుడు చేయాల్సింది, దేవుడు మానవుడికి ఈ కృపను అనుగ్రహించాడు. దేవుడు ఈ మానవుడికి, ఈ భూమి మీద ఉన్న మానవుడికి దేవుడు ఏమిచ్చాడంటే
కృపనిచ్చాడంట. తిరిగి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చాడు. దేవుడు కృపతో నింపాడు ఈ భూమిని, లోకాన్ని. మనిషి ఏం చేయాలి చెప్పరు మీరు? అదే మీకు తెలిస్తే సులువు వెళ్ళిపోయింది. మీ దగ్గర సాన్సర్ రాగానే ఎన్ని చెప్పాల్సి వచ్చింది, ఇవన్నీ నేర్పించాల్సి వచ్చింది. ఎన్ని అన్నా కూడా చిన్నపిల్లలాగా ఏం తెలియని వాగానే ఉంటారు. దేవుడు ఈ భూమిని, లోకాన్ని దేవుడు కృపతో నింపాడు. ఆయన చేపలతో ఆయన చూస్తున్నాడు. దేవుడు చేపలతో దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చేయాలి? అర్థం కాదు. నీకేం అర్థం కాదు. నీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. దేవుడు చేయాల్సింది దేవుడు చేసింది. కానీ మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? మనం ఏం చేయాలి? అన్ని దేవుడే చేస్తాడు. చేస్తాడు దేవుడు. అన్ని దేవుడే చూసుకుంటాడు. అన్ని దేవుడే చూసుకుంటాడు. అన్ని ఆయన తెలియదు ఏముంది? ఆయన ఏం తెలియకుండా ఉంది? అన్ని తెలుసు. మనం ఏం చేసేది తెలుసు, మనం ఏం మాట్లాడేది తెలుసు, మనం ఏంటి మన సంగతులని తెలియకుండా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు? మనం ఇంకా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నమాట. ఈ గురించి మనకి ఎక్కడ అన్యాయం జరిగింది అంటే, మనల్ని ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు మనకు గౌరవించకపోతే, ఎవరు మన గురించి దేవుడు చూస్తున్నాడు. మనం చేసేది అక్కడ దేవుడు చూడదు. మనం మాట్లాడేది, మనం గొడవ పెట్టుకునేది, మనం జగడ పెట్టుకునేది, లేకపోతే యుద్ధాలు చేసేది, మనం అన్యాయంతో అక్రమాలతో జీవించేది, అప్పుడు మనం దేవుడు చూడదు. మనకి ఎక్కడన్నా మనకి ఏదన్నా జరిగిందనుకో, మనకేమొచ్చింది? దేవుడు చూస్తాడు అని. ఇలా మనము ప్రతి మానవుడు కూడా చెప్పుకుంటాము. ప్రతి మానవుడు కూడా ఇలాగే దాన్ని మాట్లాడుతాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన కృప, తన ప్రేమ, తన వాత్సల్యతలో భూమి మీద ఈ లోపల ఉంచాడంట. ఉంచినప్పుడు దేవుడు ఈ భూమిని చూశాడంట. ఈ భూలోకాన్ని చూశాడంట. ఈ భూలోకాన్ని చూసే, ఈ భూమండలాన్ని చూసే, ఈ లోకాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే, ఆ అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆశీనుడైన దేవుడు ఏం చేశాడంటే, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు ఏం చేశాడంటే, ఈ భూమిని చూసినప్పుడు ఈ భూమికి దేవుడు ఏమని గ్రహించాడంటే, దేవుని వాత్సల్యం గ్రహించాడు, దేవుని కృపనిచ్చాడు, దేవుని ప్రేమను అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు ఇలా చూస్తూ దేవుడు చెప్తున్నాడు, ఇలా దేవుడు ఆయన ఒక్కొక్కడు చెప్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, భూలోకాన్ని చూశాడు. ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ లోకానికి ఏం కావాలి? ఈ భూమండలం మీద మనుషులకి ఏం కావాలి? ఏమి నా యొద్దండి మానవుడికి ఏం కావాలి? మానవుడికి నేను ఏమనుగ్రహించాలి? మానవుడికి ఏ సహాయం చేయాలి అని దేవుడు ఆయన ఈ భూమండలానికి ఇవ్వాల్సిన ఆ ప్రేమ, ఆ యొక్క వాత్సల్యత, ఆ కృపను అనుగ్రహించాడు. మానవుడు, మనిషి అనేవాడు అయోగ్యుడిగా ఉన్నాడు, అర్హత లేనివాడిగా ఉన్నాడు. మనిషి అర్హత లేనివాడిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు కృప దాయిచేయి, నన్ను ప్రేమించు, లేక నాకు అది సహాయం చేయి, నాకు ఇది సహాయం చేయి అని అడిగే అర్హతను మానవుడు కోల్పోయాడు. మనిషి కోల్పోయాడు. మనిషి కోల్పోయి మనిషి అనబడ్డ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఏ రకంగా ఉన్నాడంటే, మనిషి జీవితంలో ఏమై ఉందంటే, దేవుని ఎదుట ఎలా ఉందంటే గమనిస్తుంటే ఒక అపాత్రుడుగా ఉన్నాడు అన్నమాట. ఒక అయోగ్యుడిగా ఉన్నాడు. ఒక అర్హత లేనివాడు, ఒక అర్హత యోగ్యత లేని వాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నాకు సహాయం చెయ్యని అడిగే అర్హత కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. చూశాడంట దేవుడు, ఈ లోకానికి ఏం కావాలి?
ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఏం కావాలి, నా యుద్ధం ఏం కావాలి, నేను ఏం చేయాలి వాళ్ళకి, నా కృపను వాళ్ళకి ఇవ్వాలి, నా వాత్సల్యత, నా ప్రేమను వారికి చూపించాలి. ఒక దైవ ప్రేమను ఈ మానవులకు చూపించాలి, ఈ మనుషులకు చూపించాలని దేవుడు ఒక దైవ ప్రేమను, ఒక దైవ కృపను, ఒక దైవ అనుగ్రహాన్ని మనుషులకు ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి అనుగ్రహించాడు. అనుగ్రహించి ఎవరైనా ఈ కృపను పొందుకుంటారా చెప్పాలి. నేను అనుగ్రహించాను, నేను ఈ భూమికి ఈ లోకానికి కృపనిచ్చాను, కానీ ఇప్పుడు మానవుడు ఏం చేయాలంటే, మనిషి ఏం చేయాలంటే, ఈ కృపను పొందుకునే మానవుడు ఎవడైనా ఉన్నాడా, ఈ ప్రేమను పొందుకునే మానవుడు ఎవడైనా ఉన్నాడా, ఈ దైవ ప్రేమను పొందుకునే మనిషి ఎవడైనా ఉన్నాడా అని దేవుడు చూస్తున్నాడంట. భూలోకాన్ని దేవుడంట ఈ భూలోకాన్ని చూస్తున్నాడంట. ఏం చేయాలి, నాకు అడిగాను కదా, దేవుడు కృపనిచ్చాడు, అయితే మానవుడు ఏం చేయాలంటే ఆ కృపను పొందుకోవాలి, ఆ కృపలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలి. అన్ని దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు మానవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు, అనుగ్రహించాడు. ఆ కృపలో ఎన్నో ఇచ్చాడు, ఎన్నో దాసి ఉంచాడు ఆయన. మానవుడికి దేవుని ఎత్తుంటే ఆ కృపలో ఎన్నో ఆశీర్వాదాలు, అవి కంటికి కనబడు, మనిషి హృదయానికి గోచరం కావాలన్నమాట. అది మానవుడు ఏం చేయాలి, మనిషి ఏం చేయాలి? చాలా మంది అంటే దేవుడు నాకేం చేశాడండి, నాకేం చేశాడు దేవుడు, నాకేం చేశాడు దేవుడు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, అరే ఈ లోకాన్ని నా కృపతో నింపాను, నా ప్రేమతో నింపాను. ఒక దైవ ప్రేమ, దైవ ప్రేమ ఎట్లుంటుంది చెప్పండి? దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? స్వార్థం ఉంటుందా? దేవుని ప్రేమ స్వార్థంతో ఉంటుందా? అసూయతో ఉంటుందా? కోపాలతో ఉంటుందా? దేశాలతో ఉంటుందా? నగలతో ఉంటుందా? లేక ఆ దేవుని ప్రేమ మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తూ మనకి ఇష్టంగా వాళ్ళలాగా ప్రేమించే ప్రేమ ఉంటుందా? కొంత మట్టికే ఆయన ప్రేమిస్తాడా? కొందరినే ప్రేమిస్తాడా? ఒక జాతినే ప్రేమిస్తాడా? ఒక ప్రాంత ప్రజల్ని ప్రేమిస్తాడా? ఆయన ఒక కులస్తుని ప్రేమిస్తాడా? ఆయన ఒక కులానికి అంటే ఆయన కృపణిస్తాడా? ఆయన లోకానికి ఆయన కృపణించాడు. భూమిని దేవుడు తన కృపతో నింపి ఉన్నాడు. అయితే ఏ మానవుడైనా, ఏ మనిషి అయినా ఆ కృపను పొందుకునే మానవుడు ఎవరైనా ఉన్నాడా అని దేవుడంట భూలోకాన్ని చూస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం. ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 11, 12 చదువుదాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అన్నాడు. దేవుడంట భూలోకాన్ని చూశాడంట, భూలోకంలో మనిషిని చూశాడంట, భూమి మీద జీవిస్తున్న మానవుడు చూశాడంట. చూసినప్పుడు మనుషులు భూలోకమంతా దేవుని సన్నిధి ఏమైపోయిందంట చెప్పండి? దేవుని సన్నిధి ఏమైంది? అక్కడ అన్నాడు దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. అంటే దేవుని సన్నిధిని చెడగొట్టారు. తర్వాత దేవుని సన్నిధిని చెడగొట్టిన మనిషి మానవుడు తన జీవితాన్ని కూడా చెడిపివేసుకున్నాడు. మానవుడు జీవితాన్ని చెడిపివేసుకొని దేవుని సన్నిధిని కూడా, దేవుడు ఆ సన్నిధి కూడా వారు చెడిపివేసినట్టుగా
వాళ్ళ మార్గం అంతా కూడా ఏమైందంటే వాళ్ళ మార్గము సమస్త శరీర తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. భూమి అంతా కూడా ఏమైందని చెప్పండి, బలత్కారంతో ఉన్నట్టు, బలత్కారంతో నింపబడ్డది. చెడిపోయిందంటే చెప్పాలి, పాడైపోయింది, చెడిపోయింది, పాడైపోయింది. పాడైపోయింది అంటే ఏంటి? అదే మనం అందరం కూడా అదే చూద్దాం. నాకు కూడా తెలియదు, నేను ఈ చెప్పడానికి అలా అవన్నీ రాసుకొని వస్తాను, కానీ ఇక్కడ దేవుడు నిలబెట్టి మాట్లాడు నాకు కూడా తెలియదు. ఇలా అందరూ కూడా కలుస్తుంటే చెప్తాం, బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాం. పాడైపోయింది చెప్పాలి, చెడిపోయింది. ఏం చెడిపోయింది? భూలోకం చెడిపోయింది, దేవుని సన్నిధి చెడిపోయింది, భూమి మీద ఉన్న మానవుడు చెడిపోయాడు, సమస్త శరీరం చెడిపోయి వాళ్ళ మార్గాన్ని చెడిపేస్తున్నారు. వాళ్ళ మార్గం అంతా కూడా ఏమైంది ఇప్పుడు చెప్పాలి? అక్రమైన మార్గము, అక్రమైన మార్గంలో జీవిస్తున్నారు, ఒక అన్యాయమైన మార్గంలో జీవిస్తున్నాడు. ఇందాక మనం చూసినప్పుడు చెప్పాడు కదా, 33 కీర్తన 5వ వాక్యంలో చూస్తే ఉన్నాడు, దేవుడు ఆయన నీతిని న్యాయములు కోరుచున్నాడు అన్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడంటే నీతిని న్యాయాన్ని. అంటే వీళ్ళందరూ కూడా అక్రమైన మార్గములో, ఒక అన్యాయమైన మార్గములో వారు జీవిస్తూ వారు సొంతగా ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారు. దీని స్తోత్రం. దేవుని మార్గము, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏ మార్గం అది? ఆయన ఒక నీతి మార్గమును, ఒక న్యాయమైన మార్గాన్ని దేవుడు, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి, ఆ మార్గంలో మీరు నడవండి దేవుడు చెప్తే, ఆ మార్గాలు విడిచిపెట్టి వీడు అక్రమైన మార్గమును ఏర్పరచుకున్నాడు. దీని స్తోత్రం. అన్యాయమైన మార్గము ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. అందుకే చెడిపోయింది, బలత్కారముతో నింపబడింది, బలత్కారముతో నింపబడింది. మనిషి ఏమైపోయాడంటే ఆ బలత్కారముతో నింపబడి బలవంతుడు బలహీనుని హతమారుస్తూ వారిని నిర్మూలన చేస్తూ చాలా రకాలుగా అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడున్న ప్రజలందరూ కూడా చీలిపోయారు. అక్కడున్న ప్రజలందరూ కూడా వారు బలత్కారముతో నింపబడిన వ్యక్తులుగా, దొంగలుగాను, దోసుకునేవారుగాను చెప్పాలి. దొంగలు, దోసుకునేవాళ్ళు, దొంగతనం చెప్పాలి, దొంగతనం, దోసుకోవడం, దోసుకునే కార్యక్రమంలో మానవుడు ఆ రీతిగా చేస్తున్నాడు. రకరకాలుగా దొంగలు, దొంగతనము, దోసుకోవటము, లేక రకరకాలుగా వ్యభిచారాలతో రకరకాలుగా ఎన్నో రకాలైన శరీర సంబంధమైన కార్యాలు చేస్తూ విడిగా వారు జీవిస్తున్నారండి. ఏంటయ్యా అంటే వారు ఆ జీవించడము, వారి మార్గాలు చెడిపి వేసుకోవడానికి గల కారణం ఏంటని మనం చూడగలుగుతుంటే, ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం అందరం కూడా గమనిద్దాం. కీర్తన గ్రంథం 53వ అధ్యాయము, కీర్తన 53వ అధ్యాయము, కీర్తన 53వ అధ్యాయము ప్రారంభిస్తుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయబడను లేడు, వివేకము కలిగి దేవుని ఎదుట వారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయబడకూడను లేడు, ఒక్కడైనా లేడు, దేవునికి ప్రార్థన చేయగా ఆహారం మింగునట్లుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆ నాటి కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రజలు అన్నాడు? దేవుడేమో దేవదేవుడు
తన కృపతో నింపాడు. ఈ భూమిని తన కృపతో నింపాడు. దైవ కృపతో నింపాడు. దేవుని కృపతో నింపాడు. దేవుని ప్రేమతో నింపాడు. దేవుడు మానవుడికి ఒక దైవ సంబంధమైన ప్రేమను అయితే లోకానికి మానవుడికి అందిస్తుంటే దేవుడిని ఎత్తుకుతాడేమో, దేవుడిని కనుగొంటారేమో. దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ భూమి ఆకాశంలో కలగ చేస్తున్న దేవుడు ఈ విశ్వానికి అయితే నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు. ఈ సూర్య చంద్ర నక్షత్రాల్ని కలగ చేస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆకాశం కింద జీవిస్తున్నామంటే, ఈ సూర్యుడి కింద మనం జీవిస్తున్నామంటే, ఈ భూమి మీద మనం నడుస్తున్నామంటే ఈ భూమిని కలగ చేస్తున్న వాడెవరు? ఈ భూమిని పునాది వేసిన వాడెవరు? ఈ భూమి మీద ఉంటున్న మనము, మన మీద ఉన్న ఆకాశాన్ని కలగజేస్తున్న వాడెవరు? మనకు ఆహారం ఇస్తుంది ఎవరు? మన బతికిస్తుంది ఎవరు? మన కాపాడుతుంది ఎవరు? మనకు సహాయం చేస్తుంది ఎవరు? దేవుని కృప. దేవుని స్తోత్రం. మనిషి బ్రతుకుతున్నాడంటే చెప్పాలి, మనిషి జీవిస్తున్నాడంటే ఎలా జీవిస్తున్నాడు? మానవుడు జీవిస్తున్నాడంటే ఎలా జీవిస్తున్నాడు? ఏ రకంగా జీవిస్తున్నాడంటే మానవుడు తన ఉద్యోగాన్ని బట్టో, తనకున్న జ్ఞానాన్ని బట్టో, తన బలాన్ని బట్టో, తనకున్న అండ బలాన్ని బట్టో, లేక తన కండ బలాన్ని బట్టో, లేక తన కుల బలాన్ని బట్టో, లేక తనకున్న భూములు ఆస్తులు బట్టో, తనకున్న ఐశ్వర్యములు బట్టో, ఏదో తనకున్న పదవుల బట్టో కాదు. కానీ మనుషుడు బతుకుతున్నాడంటే ఎలా బతుకుతున్నాడు అంటే దేవుని కృప ద్వారా బతుకుతున్నాడు. గట్టిగా సపడబడ పెంచరా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మానవుడు జీవిస్తున్నాడంటే తనకున్న ఆస్తి అంతస్తులు బట్టో, తనకున్న వృక్షాలు బట్టో, తనకున్న బిడ్డలు బట్టో, తనకున్న బంధువులు బట్టో, తనకున్న స్నేహితులు బట్టో, తనకున్న భర్తలు బట్టో, భార్యను బట్టి కాదు. కానీ మానవుడు బ్రతుకుతున్నాడంటే దేన్ని బట్టి బతుకుతున్నాడంటే దేవుని కృప. ఈరోజు మనిషి జీవిస్తున్నాడంటే దేవుడి కృప ద్వారా. ఎవరు బతికిస్తున్నారు నిన్ను? చెప్పాలి, ఎవరు బతికిస్తున్నారు? ఎవరు? దినం ఏమిటి దినము, వారం ఏమిటి వారము, లేక నెల ఏమిట, మాసం ఏమిటి మాసము, సంవత్సరం ఏమిటి సంవత్సరం. ఎవరిస్తున్నారు నీకు? ఎవరిస్తున్నారు ఈ ఆయుష్, ఈ కాలము, ఈ సమయాలు, ఈ అవకాశాలు ఎవరిస్తున్నారు నీకు అని గమనిస్తుంటే దేవుడే ఇవన్నీ ఇస్తున్నాడు. దేవుడే ఇవన్నీ ఆయన కృపలోనే ఉంది అంట. ఆయన ఆ దైవికమైన ప్రేమలోనే మానవుడికి ఇవన్నీ కూడా అనిపిస్తున్నాడు. అయితే వారు ఏమని ఎలా ఉన్నారంట? నాటికాల ప్రజలందరూ కూడా దేవుడు లేడు, దేవుడు లేడు ఒక తరం ఉందంట. దేవుడు లేడు అని ఆనాటి కాలంలో వారు ఆ దేవుని సన్నిధిని చెరిపివేసినట్టుగా ఆ భూమి మీద ఉన్న సర్వ శరీరంలో వారి మార్గాలను చెరిపివేసుకున్నారు. అందులో బట్టి దేవుడు అంటాడు, ఇదిగో నా అంతము వచ్చి ఉన్నది. ఈ భూమి మీదకి నా అంతము, ఒక ఉగ్రతను ఆ మనుషులందరూ నేను హతమార్చబోతున్నాను. ఎందుకు హతమార్చబోతున్నాడు అంటే దేవుడు లేడు అని అందరూ కూడా వారి హృదయాల్లో దేవుని భావిస్తున్నారంటే అసలు దేవుడు లేడు, దేవుడు ఆయన లేడు అని బుద్ధిహీనుడు అని అలా జీవిస్తున్నంట. దేవుడు లేడని చెప్పే వ్యక్తి ఎవరంట? దేవుడు లేడని మాట్లాడే వ్యక్తులు ఎవరంట? దేవుడు నాకు న్యాయం చేయట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు ఏం చేస్తాడని చెప్పే వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళు ఏమై ఉండాలి అంటే చెప్పాలి, బుద్ధిహీనుడు. వాళ్ళందరూ కూడా బుద్ధిహీనుడు. దేవుడు అంటే నీకు దేవుడు మేలు చేస్తే దేవుడు ఉన్నాడు. దేవుడు మేలు చేయకపోతే, దేవుడు నీకు సహాయం చేయకపోతే, నీకు వివాహం చేయకపోతే, నీకు ఉద్యోగం ఇవ్వకపోతే, నీకు గృహం ఇవ్వకపోతే, నీకు నువ్వు అనుకున్నా కూడా దేవుడు చేయకపోతే ఆయన దేవుడు కాదండి. లేకున్నాడు దేవుడు. దేవుడిని చూపించండి ఒకసారి. దేవుడిని చూపించగలుగుతారు ఎవరైనా అని ఇలా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు.
జీవించాలి. కానీ దేవుడు అంటాడు అలాంటి వాళ్ళందరూ ఎలాంటి వాడు అంటే వారు దేవుడు లేడని చెప్పు వారు ఎలాంటి వారు అంటే బుద్ధిహీనులు. వారి హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు. దేవుడు నాకు ఏ సహాయం చేయలేదన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంట, నువ్వేమో దేవుడు లేడు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, నాకేం చేశాడు, అది చేశాడు, అని చేశాడు, ఆయన మీద ఎన్నో రకాలుగా నువ్వు మాట్లాడుతున్నావు, ఎన్నో రకాలుగా ఆయన మీద ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన్ని ఆ రీతిగా చెప్తున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇలా వాడందరూ ఏమయ్యారంట, చెడిపోయినాడు. అతడు చెడిపోయారు. అసహ్య కార్యాలు చేయు వారు మేలు చేయడం కూడా లేడు. వివేకం కలిగి దేవుని ఎదుగు వారు కలరేమని దేవుడు ఆకాశం చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఇలా ఈ వ్యక్తులు చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఏమై ఉన్నారంటే అక్కడ ప్రజలందరూ కూడా దేవుడు లేడు, మీరు స్తోత్రా, దేవుడు లేడు. దేవుడేమో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, దేవుడు ఆయన నీతి న్యాయమును ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, ఆయన నీతి న్యాయమును ప్రేమిస్తున్నాడు. లేక ఇంకా పోతే అంటాడు, దేవుని కృప భూలోకమును నిండి ఉన్నదని చెప్పి చూస్తున్నాడు. భూమి అంతా కూడా దేవుని కృపతో దేవుడు చూశాడు. ఆయన కృపను పొందుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఆయన కృపకు ఎవరైనా పాత్రలుగా ఉంటారా అని ఈ రీతిగా దేవుడు పరిశీలన చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోయిన వారంట. దేవుడు లేడని ఇష్టానుసారంగా క్షీణించేవాళ్ళు, విచ్చలవిడిగా బ్రతికేవాళ్ళంట. విచ్చలవిడిగా దేవుడు అంటే భయం అనేది లేకుండా క్షీణించాడు. ఎవరు దేవుడు అనే భయం అనేది లేకుండా, మందిరానికి కూడా రాకుండా, చర్చికి కూడా రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బిడ్డని నేనని ఆయన వైపు చూడకుండా క్షీణించేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రా, దేవునికి చెప్పాలి, దేవుని స్తోత్రా. దేవుడు లేడని బుద్ధిహీనులు వారి హృదయంలో వారు అనుకునుచున్నారు. ఆనాటి కాలంలో ఆదికాండము ఆ జల ప్రళయం అంతా కూడా ఒక గొప్ప ఉగ్రత ఆ ప్రజల మీద రావడానికి గల కారణం ఏంటంటే బుద్ధిహీనులుగా దేవుడు లేడని జీవిస్తున్నారు. ఇంకా అంత మాత్రం కాబట్టి ఏమన్నాడు, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా అన్నాడు. దేవునికి ప్రార్థన చేసేవారు లేరు కానీ ఆహారం మింగునట్లుగా అని అంటున్నాడు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వాక్యం చదువుదాం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుచు ఉండేవి. జల ప్రళయం వచ్చినప్పుడు అందరినీ కొట్టుకొని వరకు ఎరగకపోయి అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. తిరిగి స్తోత్రా. అలాగనే మనిషి కుమారుడి రాకడ ఉంది. అందరు తలపై రాసుకోండి. తిరిగి స్తోత్రా. చెప్పండి హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆనాటి కాలంలో ప్రజలు లేక దేవుడు ఈ భూమి మీద జీవిస్తున్న దినాలు లేక భక్తులు ద్వారా రాయించిన మాట. ఈ మత్తయి సువార్తికుడు ఏం చెప్తున్నాడంటే ఒక జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయము వచ్చింది కనుక ఆ జలప్రళయం రావడానికి గల కారణాలు ఏంటంటే దేవుడు లేడని
వారి హృదయాల్లో చెప్పుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవుని వైపు తిరిగేవాళ్ళు లేరు, వారందరూ కూడా చెడిపోయారు, వారి మార్గాలు చెడిపేస్తున్నారు. సమస్త చెరువుని ఈ భూమి మీద లేకుండా ఒక గొప్ప జలప్రలయాన్ని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు అని చెప్తున్నాడు మత్తయి సువార్త. ఆయన మాట్లాడుతూ అక్కడ 38 జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళెను అన్నాడు. చూడండి ఇక్కడ చిన్నది, నోవాహు ఓడలోకి వెళ్ళెను. వెళ్ళిన దినం వరకు వారు త్రాగుతున్నారు. చూడండి ఈ గొప్ప చిన్నగా గమనిస్తుంటే ఆనాటి కాలంలో ప్రజలు ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుడిని ఎత్తుకోవారు. దేవుడు ఉన్నాడా, వివేకంగా దేవుడు ఉన్నాడా, సృష్టికర్త ఎవరు, ఈ భూమి మీద ఇంకా చూసుకుంటే ఇలా మనం చెప్పుకుంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరండి. అందరూ ఏవై ఉన్నారంటే తినటము. ఆ దినాలు నోవాహు దినాల్లో ఎలాంటి ప్రజలు అంటే అందరూ పరిస్థితి ఏంటంటే తినటము. జలప్రాణం ఎందుకు వచ్చింది అనే దాని మీద, జలప్రలయం రావడానికి ఆ ఉగ్రత రావడానికి గల కారణం ఏంటి అంటే అందరూ కూడా వాళ్ళు దేని మీద ఉన్నారంటే వాళ్ళ భక్తి అంతా కూడా దేని మీద ఉన్నారంటే తినటం. చెప్పండి స్తోత్రంగా. తినటము తాగటం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు? దేవుని కన్నా కూడా దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే తినటానికి త్రాగటానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి చూసినా కూడా, క్రైస్తవ సమాజం చూసినా దేవుని వాక్యానికి గొప్ప ప్రాధాన్యత, గొప్ప సమయాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు ఏదైనా ఒక కూడ పెట్టుకున్నారా, లేకపోతే ఒక దైవ సంబంధమైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారా? అది ఆ కార్యక్రమము అది ఆదరణకూడి కావచ్చు, అది జ్ఞాపకార్థకూడి కావచ్చు, లేక అది వారి వివాహ కార్యక్రమం కావచ్చు, లేక ఒక బర్త్డే కూడి కావచ్చు, మరి ఏ కూడికైనా కావచ్చు, అది గృహ ప్రవేశం కావచ్చు, ఏదైనా కానీ మొట్టమొదటి ఏం చెబుతారంటే మాస్టర్ గారు మీరు చాలా ఏంటంట చెప్పండి, చాలా కంట్రోల్గా ఉండాలి, చాలా కంట్రోల్గా ఉండాలి మీరు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి చాలా ఊళ్ళ నుంచి ప్రజలు వస్తున్నారు, వాళ్ళు భోజనాల కోసం వస్తున్నారు, మరి టైం అయిపోయింది, వాళ్ళు మళ్ళీ పోవాలన్నా రావాలన్నా మనం ఇక్కడ వాక్యము అని చెప్పుకుంటే కుదరదు, మాకు ముందు భోజనాలు అనేవి ఏంటి ఎన్ని గంటలు వండిస్తారంటే భోజనాలు ఎన్ని గంటలు వండిస్తారు? ఆ భోజనాలు చేసుకోవడానికి అక్కడున్న ఆ వెజిటేరియన్ అంతా కూడా కట్ చేయడానికి అదంతా కూడా ఎంత సమయం పట్టింది? అది ఉదయం మొదలుకొని వండే కార్యక్రమం అంతా కూడా చాలా సమయం పట్టింది. కానీ అక్కడ వాకింగ్ దగ్గరికి వచ్చారు అసలు ఆ టైం త్వరగా మరి అది అయిపోయిన తర్వాత తినేటప్పుడు ఎంత టైం పట్టింది? అప్పుడేం చెప్తాను, ఇంత టైం అవుతుంది, అంత టైం అవుతుంది, ఎవరు వాడమే, నాకు ఉండదో నాకు చిక్కదో నీలో ఉండి తోసుకుంటూ పెట్టుకుంటూ లేకపోయినా సరే, నీకు షుగర్ ఉన్నా సరే, ఏం కావాలి ఇక్కడ? షుగర్ ఉన్నా సరే, ఇదంతా ఉన్నా సరే, ఆ తిరుగుతుకి వెళ్ళి ఆ తిన్న తర్వాత ఏం చేస్తారంట, ఏం నా కేక్ కట్టలేదే, నాకు వయసు ఇవ్వలేదే, మా దగ్గర అవన్నీ మాకు అందలా ఇలా చెప్పేసుకుంటూ ఉంటారు. ఆనాటి కాలంలో ప్రజల పరిస్థితి ఏంటంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చే? దేవునికి ప్రాధాన్యత లేదు. కృపచూపుచు తన యొక్క ప్రేమతో తన వాక్యంతో నింపిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, మనకి సహాయం చేస్తున్న దేవుడు, ఆ సమయం అంతా కూడా సహాయం చేస్తున్న దేవుడు, ఆయనకి ప్రాధాన్యత లేదు. కానీ అక్కడ ఏమిస్తున్నారంటే తినటము తాగడం. దేని స్తోత్రం. ఇప్పుడు కూడా చెప్పాలి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా తినటం తాగడం, ఎక్కడ చూసినా కూడా తినటం తాగడం ఎక్కడ చూసినా ఈ భూమండలం మీద ఏ రాష్ట్రం చూసినా, ఏ ప్రదేశం చూసినా, ఏ ప్రాంతం చూసినా,
ఎక్కువగా ఏ శుభకార్యాలు చూసినా, ఏ గృహప్రవేశాలు చూసినా, ఏ కార్యక్రమం చూసినా కూడా తినే కార్యక్రమం మీద ఉంటున్నారు. తినే కార్యక్రమం ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే 2 సార్లు తింటే చెప్పండి, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. ఇప్పుడు 3 అయిపోయి 7 సార్లు తింటున్నారు. 7 సార్లు తినేవాళ్ళు ఉన్నారంట. దినానికి 7 సార్లు తినేవాళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎందుకంటే చూడండి, దేవుడి యొక్క రాకడ ఆ జలప్రళయం వచ్చిందంటే, ఆ జలప్రళయం రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు లేడని బుద్ధిహీనులుగా భావిస్తారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారి రాకడ అలా ఉంటది. అది ఎలా ఉంటదంటే బాగా ఎక్కడ చూసినా కూడా ఈ ఇంటింటికి కింద కొట్టి పెట్టాలి. జోక్గా నేను చెప్పేది ఇంకా తక్కువైంది. ఇప్పుడు ఇంకా మన 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 ఏరియాను చూడండి, మన కాలనీ చూడండి, ఇంటింటికి ఈరోజు కొట్లు, చిల్లర కొట్లు అంగళ్ళు ఏర్పడుతున్నాయి. ఇంటింటికి టిప్పల కొట్లు, వర్షాల నిండా కూడా, ఈదుల నిండా కూడా హోటల్. ఈరోజు హోటల్లో ఎంతెంతో కోట్లు పెట్టి కడుతున్నారు. చాలా గొప్ప స్టార్ హోటలని ఎన్నో రకాలుగా కోట్లు పెట్టి హోటల్ కడుతున్నారు. ఎందుకంటే ఇంకా కట్టాలి, ఇంకా ఈ రాకడ ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇంకా కట్టాలి, ఇంకా ఆ ఫుడ్ విస్తారంగా ఇంకా తినే ఆ వండి ఆ ఇష్టముడిగా ఆ ప్రజలందరూ ఈదుల్లో గుంపులుగా తినే కార్యక్రమంలోకి వెళ్ళాలి. అలా జరగాలి. పెళ్ళిళ్ళు విస్తారంగా జరగాలి. ఇంకా పెళ్లిని కూడా ఎలా జరగాలంట? విస్తారంగా జరగాలి. గుడుల నిండా ఒక్కొక్క గుడిలో రోజుకొచ్చేసి 10 పెళ్లిలు కూడా 10 వివాహాలు కూడా జరిగిపోతూ ఉంటారు. ఏ గుడి కానీ, ఏ చర్చి కానీ, ఏ మసీదు కూడా ఖాళీగా ఉండకూడదు. అలా జరగాలి. దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఎందుకు ఇంకా ఆయన రాకడ, మనిషి కుమారుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, వస్తాడని ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఆయన వచ్చింది లేదు, నేను చూసింది లేదు. నేను క్రైస్తవుడుగా పుట్టిన కాడ నుంచి ఆయన వస్తాడని చెబుతానే ఉన్నారు. కానీ ఎప్పుడు వస్తాడు ఆయన? ఆయన ఏర్పాటు చేస్తున్న సమయం ఉంది. ఆయన ప్రణాళికలు ఉన్నాయి. ఇలా జరగాలి. అక్రమ అన్యాయం బహు బలంగా విస్తరించాలి. రకరకాలుగా వ్యాపారాలు జరగాలి, రకరకాలుగా పెళ్లిళ్ళు జరగాలి. ఇంకా ఏం జరగాలి? చూడండి, ఇంకేం జరగాలి? భూమి మీద ఎక్కడ కూడా చెప్పాలి, ఏమంటారు, సెంటు కూడా ఖాళీ ఉండకూడదు. భూమి మీద సెంటు కూడా ఖాళీ ఉండకూడదు. భూమి అంతా కూడా బిల్డింగులతో కట్టబడాలి. ఇళ్ళు కట్టాలి, గృహాలు కట్టాలి, రకరకాల ప్యాలెస్ కట్టాలి, రకరకాలుగా ఈ భూమి అంతా కూడా కట్టబడాలి. విపరీతమైన రేటు విధిపోతుంది. అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ప్రతి మానవుడు కూడా ఏం చేస్తారు తెలుసా? మనకున్న డబ్బంతటిని కూడా భూముల మీద పెడతా ఉంటారు. భూములు కొంటా ఉంటారు. కొనాలి, తినాలి, తాగాలి, పెళ్లిలు జరగాలి, నోవాహు దినాల్లో జరిగినట్లుగా జరిగితేనే ఆ అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆసనం దేవుడు భూమి మీదకి వస్తాడంట. రాలేదు అనుకుంటావు కదా. ఎందుకు రావట్లేదంటే నువ్వు మారు మనసు పొందాలని. నీ జీవితము దేవుడు తన కృపతో నింపాడు కనుక, తన వాక్యంతో నింపాడు కనుక. అయితే దేవుడు అంటాడు, నోవహు దినాల్లో 120 సంవత్సరాలు దేవుడు అక్కడ ప్రజలకి ఒక 120 సంవత్సరాలు దేవుడు ఏం చూపించంటే చెప్పాలి. ఆయన ఏం చూపించంట?
దేవుని దీర్ఘశాంతం చూపించాడు. దీనికి స్తోత్రం. నోవాహు ఓడ కట్టబడుతుంది, ఓడ నిర్మిస్తున్నాడు, ఓడను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మీరందరూ కూడా ఈ ఓడలోకి రండి, దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని ప్రకటిస్తున్నాడంట, ఆయన బోధిస్తున్నాడంట. అయితే ఒక్కడు కూడా విన్నవాడు, ఒక్కడు కూడా నోవాహు మాట విన్నవాడు లేడు. నోవాహు చెప్పే మాట అస్సలు పట్టించుకున్నవాడు లేడు. ఈ రోజు కూడా దేవుని సేవకులు దేవుడు వాక్యాన్ని మీ జీవితంలో ఉంచుకోండి. దేవుని వాక్యానికి అతి ప్రాముఖ్యమైన బాధ్యతను కలగజేయండి. చాలా మంది దేవుడి వాక్యం చాలా బాధ, ఇప్పుడు అంత షార్ట్ విషయాలు వచ్చేస్తానండి. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. లాంగ్ విషయాలు అంటే అంత ఎలా ఉండాలి, చర్చికి ఎలా ఉంటే అలా వెళ్ళాలి, ఎలా వచ్చేయాలి. నేను అలాంటి భక్తి కావాలి ఇప్పుడు. ఎందుకు ఆదివారం వచ్చిందంటే ఏం జరిగింది? వండుకోవడం తినడం, వండుకోవడం తినడం. ఆ రోజే చికెన్లు, ఆ రోజే మటన్లు, ఆ రోజే ఫిష్, ఆ రోజే పలావులు, చికెన్లు, ఆ రోజే బంధువులు, ఆ రోజే దేవుడు, అన్ని ఆ రోజే జరిగేది అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే గమనిస్తుంటే దేవుడు ప్రోగ్రమించాడు కదా, దేవుడి భూలోకాన్ని చూశాడు కదా. కానీ అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే ఆ కృప పాత్రులుగా మార్చబడేదండి. ఎవరైనా దేవుని కృపను పొందుకుంటారేమో, దేవుని వైపు తిరుగుతారేమో, దేవుని ప్రేమ, దైవ ప్రేమని వారు కలిగి ఉంటారేమని దేవుడు ఈ లోకాన్ని, భూలోకాన్ని దేవుని కృపతో నింపాడంట. కానీ ఒక్కడు కూడా ఆయన కృపను వారు దాన్ని స్వాగతించలేదంట. ఆ కృపను పొందుకోలేకపోతే చూడండి, ఆ ఆది కాండము 6వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. 8వ వాక్యం చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన గట్టిగా సభలో పరిశుద్ధ హల్లెలూయా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఎవరు పొందుకున్నారు దేవుని కృప? దేవుడు కృప ఈ లోకానికి దేవుని కృపను ఇచ్చాడు. చూడాలి, గమనించండి, తల పైకి ఎత్తండి. ఎవరు పొందుకున్నారు? నోవాహు దినంలో అక్కడ ప్రజలందరూ కూడా వారి యొక్క పరిస్థితులు దేవుడు లేడు అని భక్తిహీనులు, బుద్ధిహీనులు వారి హృదయం అనుకుంటూ అసహ్య కార్యాలు చేస్తున్నారు. అసహ్య కార్యాలు చేస్తున్న దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అందరూ తినటం, త్రాగటము, పెళ్లికి ఇవ్వటం, పెళ్లి చేసుకోవటము, అయితే ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు. కానీ నోవాహు చెప్పాలి, ఏం ముందుకున్నాడంట? దేవుడంట తలపైకి దేవుడు కృప చూపితే, దేవుడు కృపను నిపిస్తే మానవుడు ఏం చేయాలి? కృప పొందుకోవాలి. దేవుడు ఇచ్చాడు కృప, మానవుడు ఏం చేయాలి? ఆ కృపను పొందుకోవాలి. దానికి అర్హుడై ఉండాలి, దానికి వేపుడై ఉండాలి, అందుకే అంటాడు దేవుడు నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. నోవాహులో ఏముందంటే, నోవాహు జీవితంలో తన హృదయంలో ఏముందంటే, దేవుడు నోవాహుని ఎందుకు చూశాడంటే, దేవుడు నోవాహు జీవితంలో నీతి, న్యాయంగా జీవిస్తున్నాడు. అక్రమంగా, అన్యాయంగా అక్కడ ప్రజలు బలాత్కారంతో నింపబడ్డారు. వారి మార్గంలో చెడిపి వేసుకున్నారు. అందరూ వారి మార్గాలు చెడిపి వేసుకున్నారు. కానీ నోవాహు చెప్పాలి, ఈ నోవాహు గురించి చాలా ఒక్కొక్కటిగా మరి ధ్యానించగలిగితే ఇప్పుడు ధ్యానించలేదు. దయచేసి ఉండాలి చూస్తారు. ఇప్పటికీ దీని గురించి చెప్పేది ఇదంతా ఈ స్టోరీ ఏదో చెప్పుకున్నా మరి ఇదే అబద్ధం. ఒక మాటలో చెబితే కుదరదు కదా. ఒక మాటలో అక్కడ జరిగిన సంఘటన అంతా నీకు రావాలంటే అవ్వదు కదా. అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా, అచ్చడ కొద్దిగా, ఇచ్చడ కొద్దిగా, ఇవన్నీ ఉంటే పరిశీలన చేయాలి.
హల్లెలూయా. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు చెప్పాలి, నోవాహు దేవుని దృష్టి అంటే దేవుని కనుదృష్టికి నోవాహు అలవాటు. ఆ నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృపను పొందుకున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు కృప చూపించిన దేవుని పని మానవుడు పని, ఆ కృప పొందుకునే పని మానవుడు పని అన్నమాట. దేవుడు కృప చూపించాడు, మానవుడు ఇచ్చాలి ఆ కృపను పొందుకోవాలి. దేవుడు గాలిస్తున్నాడు, దేవుడు గాలిస్తుంటే మానవుడు ఇచ్చాలి ఆ గాలిని స్వాగతించాలి, ఆ గాలిని తీసుకోవాలి. కానీ నువ్వే నాకు గాలిని ఇవ్వయ్యా, నువ్వే నేను నాకు అన్ని చేసి పెట్టండి అవిద్దా, అంత దేవుడే చూసుకుంటాడు, అన్ని దేవుడే చూసుకుంటాడు అని మనం మాట్లాడతాం కదా. ఇప్పుడు నోవాహు ఏం జరిగింది, నోవాహు జీవితాన్ని దేవుడు చెప్తున్నాడు కదా. నోవాహు జీవితాన్ని ఆ బైబిల్ గ్రంథంలో చూస్తుంటే నోవాహు ఆ దేవుడు చెప్తున్నాడు ఎవరి దృష్టికి ఆయన నోవాహు ఆ యొక్క అగపడ్డవాడుగా ఉన్నట్టే ఆ ఆకాశ మండలం మీద అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు భూమి మీద ఈ భూలోకాన్ని ఈ భూగోళాన్ని చూసినప్పుడు ఆ దినాల్లో ఒక్కడే పట్టాడు. చెప్పాలి దీనికి స్తోత్రం. దేవుడు కలపడేది ఎంతమంది దేవుడు రాకంటే ఎంత పడతారు, అది ఎంత పడతారు, ఎంతమంది దేవుడి ద్వారా ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం 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 నేనే అంటారు కదా, ఆశీర్వాదం ఓటు వచ్చిందా. అది నేను అదే చెప్పేది మనందరూ కూడా. ఇప్పుడు దేవుడు దేవుడు ఈ లోకానికి కృపనిచ్చాడు, కృపతో నింపాడు. దాన్ని పొందుకునే పరిస్థితి ఉంది, పొందుకునే ఆ అర్హత ఎవరిదంటే మానవుడు. ఆ కృప పొందుకోవడానికి నీకు అయోగ్యత ఉండాలి, ఆ అర్హత ఉండాలి. ఆ ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పాత్రగా ఉండాలంటే దేవునికి నీతిగా న్యాయంగా జీవించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం. అలా పొందుకున్నాడు నోవాహు. దేవుని కృప పొందుకున్నాడు, దేవుని దృష్టి నోవాహు మీద ఉంది. ఎలా పొందుకున్నాడు ఇలా ఎలా పొందుకున్నాడు, దేవుడు ఎలా ఇచ్చాడు. అక్కడ ఉన్నవాళ్ళందరూ పొందుకోలేకపోయారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ కృప వారు పొందుకోలేకపోయారు. ఆ కృపను వాళ్ళు స్వాగతించడానికి నోవాహు మాత్రమే ఆ కృప పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరించబడి తిరిగి స్తోత్రం. చూడాలి, గమనించండి. మనము చదువుతాం కదా, అది దేవుని బిడ్డ చదువుతాం కదా. ఇక్కడ వచ్చిన మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం గమనించాలి, ఏం తెలుసుకోవాలి. ఇప్పుడు వాక్యం ప్రకటించబడుతుంది, వాక్యాన్ని దేవుడు ఈ రీతిగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు. నోవాహు కృప పొందుకున్నాడు. నోవాహు కృప పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. కానీ ఆనాటి కాలంలో ఉన్నవాడు దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకత లేదు. బలత్కారంతో, అన్యాయంతో, అక్రమంతో తినడం, తాగటము, విడిగా జీవించడము, విడిగా పాపములో మునిగిపోతున్నారు. తాగటము, రకరకాలైన దొంగతనాలు, రకరకాలైన ఎన్నెన్నో రకాలైన ఆ కార్యక్రమంలో తాగటము, మత్తుకి బానిసలైపోయి, ఆ స్మగ్గుడికి బానిసలైపోయి, ఎన్నెన్నో డ్రగ్స్ కి బానిసైపోయి ఎంతెంతో మానవుడు చెడిపోయాడు. దేవుని వైపు వచ్చి లేదు, దేవునికి భయపడే జీవితం లేదు. నోవాహు దేవుని కృప పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసు. మొట్టమొదటిగా నోవాహు దేవుని ద్వారా ఆశీర్వించబడ్డానికి గల కారణం ఏంటంటే, నోవాహు కుటుంబం ఆశీర్వించబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని
దేవుని కనుదృష్టి మన గృహాల మీద, మన ఇంటి మీద, మనం చేసే వ్యాపారాల మీద, మనం చేసే బిజినెస్ల మీద, మనం చేసే ప్రతి కార్యక్రమం మన పిల్లల మీద ఉన్నట్టు దేవుని మీద ఒక 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 ఎలాంటి అసంచలమైన విశ్వాసాన్ని దేవుడి మీద పెట్టుకోవాలి. చెప్పాలి, దేవుని మీద, మనుషుల మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, రాజకీయ ప్రతినిధుల మీద కాదు, మనకు కలిగిన బిడ్డల మీద కాదు, మనకున్న మనకున్న ఏవైనా వాటి మీద కాదు. మనం వాటి నాకు డబ్బు ఉంటుంది, నాకు ధనం ఉంటుంది, నాకు భూములు ఉండేది, నాకు బిల్డింగులు ఉండేది, నాకు మరొకటి ఉంటుంది, నాకు వాటి మీద కాదు మనం నమ్మకం పెట్టాలి. వాళ్ళ కాదు మనం నమ్ముకోవాల్సింది. మనం ఎవరు నమ్ముకోవాలి? నోవాహు ఎవరు నమ్మాడో, నోవాహు ఎవరి మీద విశ్వాసం ఉంచాడో ఆ సృష్టికర్త దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఈ కృప పొందుకోవడానికి మొట్టమొదటిగా నోవాహు చేసింది ఏంటంటే విశ్వాసం. దేవుని మీద ఇంకా బైబిల్ చూస్తే చాలా విశ్వాసాన్ని విశ్వసించండి, భయపడకండి. యాకోబు లేక యోధాలను ఎక్కడో రాయబడ్డ మాట చదివాను. ఒక పరిశుద్ధమైన విశ్వాసం ఉంటుందంట. పరిశుద్ధమైన విశ్వాసం అంట. వారు ఆనాటి కాలంలో ఉన్న వారికి ఆ విశ్వాసం గురించి చెప్తూ ఆ విశ్వాసాన్ని వాళ్ళంట వారు రేకెత్తించారు, విశ్వాసాన్ని రెట్టింపు చేశారు. ఆ లేఖను చదివారు. ఇప్పుడు కుదరదు. సరే, ఇప్పుడు మనం ఇంకా ముందు మనం చాలా తెలుసుకోవాలి. చాలా విషయాలు మనము దేవుని ద్వారా మనము తెలియపరుచుకొని దేవుని ద్వారా ఆశ్రయించబడేవారు. అయితే ఇక్కడ నోవాహు ఏం చేయబడ్డాడంట? దేవుని చేత హెచ్చరించబడ్డాడంట. చెప్పాలి, దేవుని ద్వారా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేది ఎందుకు వస్తామంటే మన మీద మంచివాళ్ళని కాదు, మన మీద నీతిమంతులని కాదు. మనకి ఏదంతా తెలిసిపోయింది. నాకేంటి, నేను పుట్టిన నుంచి క్రీస్తురాల్ని, నేను పుట్టిన క్రైస్తువునే, నేను పాస్టర్నే, మా తాతలు మా ముత్తాతలు చర్చిలు నిర్మాణాన్ని ఏమేమి చేశారు, నాకేంటి, నేనేం తెలుసుకుంటాను, నాకు తెలియదేముంది, అన్ని తెలుసు అని అనుకోకుండా దేవుని ద్వారా మనము దేవుని వాక్యం ద్వారా దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడంట. దేవుని పొందుకున్నావా? దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నావా? నీ ఇంటి వారి కొరకు నువ్వు రక్షణ సిద్ధపరుచుతున్నావా? నీ బిడ్డని దేవుని దగ్గర నడిపించుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించుకోగలుగుతున్నావా? దేవుడు ఈ భూలోకాన్ని తన కృపతో నింపాడు. నీ కుటుంబం ఆయన కృప పొందుకోవడానికి యోగ్యత ఉందా? దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు బిడ్డ. చెప్పడం అంటే ఏంటి? ఈ రాత్రి లేక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, ఆ యొక్క దేవుని మాట వినేటప్పుడల్లా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. దేవుని ద్వారా నోవాహు హెచ్చరించబడ్డాడు. చదవండి. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులకు వచ్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకొనెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి అతడు కలుగు నీతికి వారసుడాయెను. ఇప్పుడు దేనికి వారసుడు చెప్పండి? నీతికి వారసుడు. దీనికి స్తోత్రం. నీతిగా బతికాడు. ఆనాటి కాలంలో నోవాహు దినాలున్న ప్రజలు, నోవాహు దేవుని కృప పొందుకున్నాడు. దేవుని యొక్క కనుదృష్టికి నోవాహు ఒక నీతిమంతుడిగా, నీతికి వారసుడైన వాడిగా తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంట? దేవుని చేత హెచ్చరించబడ్డాడంట, దేవుని చేత బోధించబడ్డాడంట, దేవుని ద్వారా నేర్పబడ్డాడంట. రోజు నువ్వు కూడా, నేను కూడా దేవుని దగ్గరకు వస్తున్న నీకు వచ్చిన వ్యక్తి వచ్చినట్టుగా నా గురించి కాదు ఈ మాట్లాడి, నా గురించి ఎందుకు మాట్లాడతాడు, నన్ను ఎందుకు హెచ్చరిస్తాడు? దేవుడు హెచ్చరిస్తే ఎవరిని హెచ్చరించాలి చెప్పండి? ఎవరిని హెచ్చరించాలి? దేవుడు హెచ్చరిస్తే
ఈ గోడను హెచ్చరించాలి, ఈ గోడను హెచ్చరించాలి, ఈ సౌండ్ సిస్టాన్ని హెచ్చరించాలి. దేవుడు నువ్వు సరిగ్గా పని చేయి, సరిగా మాట్లాడు, ఫోన్ బాగా తీసుకో. ఆ స్పీకర్ని దేవుడు హెచ్చరించాలి, ఆ ఫ్యాన్లకి దేవుడు హెచ్చరించాలి. సరే తిరిగి నువ్వు, మనకెందుకంటే మనం అలాంటి వాడు కాదు కదా. మనం చాలా తెలివైన వాళ్ళని, నన్ను ఎవడు మోసం చేయడు. చెప్పాలి మనం ఏమంటాము, నన్ను ఎవడు మోసం చేస్తాను. నేను ఎంతమందిగా సలహా ఇస్తాను, నా దగ్గర కీ పెడతాను కూర్చొని, వాళ్ళందరూ నేనే దేవతలకి దేవుని యొక్క సందేశం ఇది. దేవుడు మాట్లాడుతున్న మాట, మనుషులు మాట్లాడుతున్న మాట. చెప్పాలి, ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. అందుకే ఈ లోతైన విషయాలు మన జీవితాలకి ఎంతో దేవుడు ఈ రీతిగా సహాయం చేస్తున్నాడు. అనాటి కాలంలో భక్తులు ద్వారా ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ, మన ప్రేమించి, ఎంతో కృపణించి, ఎంతో సరిచేస్తున్న దేవుడే, ఎంతో సహాయం చేస్తున్న దేవుడే. నోవహు దినాల్లో ఉన్న ఆ ప్రజలందరూ కూడా తిరుగుతూ త్రాగుతూ పిల్లాడుతూ అందరూ ఆ జాతరలో గుర్తుకుపోయాడే. కానీ ఈరోజు దేవుడు మనం ఎంతగా హెచ్చరించి మన జీవితాలు సరిచేస్తూ చెప్తున్నాడే. నోవహు వలె దేవుని కృప పొందుకోవడానికి అతి గొప్ప విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ఆయన కనపడాలని, నీ కుటుంబం పడాలని, ఆ రక్షణ గోడలోకి నిన్ను సిద్ధపరచుకోవాలి. దేవుడు ఈ రాత్రి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మనందరినీ కూడా ఆయన ఆ రక్షణ గోడలోకి, మన కుటుంబాలు, మన పిల్లలు, మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ నోరు ఏర్పాటు చేసిన ఆ వేళను మనం అందరం కూడా నడిపించబడాలని దేవుని యొక్క ప్రేమ. తల వంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, తన ప్రియ దేవుడా, తల వంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి చేతులపైకి తండ్రి ప్రేస్తున్నా. హల్లెలూయా. ఓ స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహనీయుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలే. జీవాధిపతి మీ స్తోత్రాలు. ఈ రాత్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా దయాచించి మీ యొక్క శ్రేష్టమైన వాక్కుని, ఈ పరలోక సంబంధమైన మాటలు మీరు అందరూ కూడా విని నోవహు తండ్రి కృప పొందిన వాడిగా మా ఎదుటి మీరు నిలబెట్టారయ్యా. ఆనాటి కాడ ప్రజలందరూ కూడా నీ కృపకు పాత్రలు కాలేకపోయారయ్యా. నీ కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని నోవహు కుటుంబానికి అనుగ్రహించాలి. నీ కృపలో ఉన్న ఆ దీర్ఘాయుష్ని నోవహు దయచేసి ఉన్నారయ్యా. అక్కడ ప్రజలందరూ తిరుగుతున్నారయ్యా, తాగుతున్నారయ్యా, పెళ్లి చేసుకుంటున్నారయ్యా, ఇల్లు కట్టుకుంటున్నారయ్యా, పొలాలు నాటుకుంటున్నారయ్యా, పెళ్లి చేసుకుంటున్నారు ప్రభువా. అని వారందరికీ కృప చూపించారు. చేతులు పైకి ఎత్తండి, మౌనంగా ఉండబాకండి తల్లి, మౌనంగా ఉండబాకండి. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన గృహాలు ఎలా ఉన్నాయి, మన పిల్లలంటే ఎంతో ఇష్టం కదా మనకి, మన బిడ్డలంటే ఎంతో ఇష్టం కదా. వారి కొరకు మనం ఏమేదో చేస్తాం కదా, వారి కొరకు ఏవేవో చేయగలుగుతాం కదా. నోవహు అయితే ఒక్కడే మూడోకి వెళ్ళాడా? నోవహు భార్య వారిద్దరు వెళ్ళారా? నోవహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడల్ని ఓడలోకి, తన ఇంటి వారి కొరకు ఓడను ఏర్పరచుకున్నాడు తల్లి. ఈరోజు నువ్వు నేను కూడా మన ఇంటికి రక్షణ కావాలి, మన ఇంటికి మన ప్రభువు యేసుక్రీస్తు వారు కావాలి, మన గృహానికి దేవదేవుడు కావాలి, మన ఇంటికి నీ ఒక్కదానికే కాదు, నీ ఒక్కడికే కాదు రక్షణ, నీ ఇంటి ఇల్లు పూత కావాలి, నీ గృహానికి కావాలి, నీ బిడ్డలకు కావాలి రక్షణ. నువ్వు పొందుకున్న రక్షణ దేవునికి ఇచ్చిన కృప.
ఒక్కదానికి వెళ్తున్నావు. కాలము చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. బయటికి వెళితే మరలా మన ఇళ్ళకు వస్తామో లేదో తెలియదు. చూస్తుంటే అనేక రకాలైన ప్రమాదాలు, అనేక రకాల వ్యాధులు, అనేక రకాలుగా ఇటు చూసిన మనిషి అగపడకుండా పోతున్నారు. క్యాన్సర్ వ్యాధులని, రకరకాల కొత్త కొత్త జబ్బులు, రకరకాల యాక్సిడెంట్లు, ఫ్లైట్లు, విమానాలు, ట్రైన్లు, ఎన్నెన్నో కళ్ళ ముందు ఎన్నెన్నో కాలిపోతున్నారు. బస్సులు చూస్తున్నావు తల్లి, దేవుని బిడ్డ, నీ కుటుంబం గురించి చింత లేదా? నీ బిడ్డల గురించి చింత లేదా? నీ బిడ్డల దేవుడి దగ్గర తెచ్చుకునే బాధ్యత నీకు లేదా? ఆ రక్షణ ఓడలో వారిని చేర్చే ఆ భక్తి, ఆ విశ్వాసము నీకు ఉండట్లేదు తల్లి. స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా.